సో భరత్ చూసాం కదా రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. సో అక్కడ ఏం జరగచ్చు? సో ఇప్పుడు 38 చోట్ల హంగ్ అన్నారు కదా, మోస్ట్లీ 30 చోట్ల అధికార పార్టీ ఫామ్ చేస్తుంది కాంగ్రెస్. నో డౌట్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వేములవాడలో హంగ్ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి ఇవాళే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆది శ్రీనివాస్ విప్ ఆల్రెడీ జాయిన్ చేసుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు ఇండిపెండెంట్ జాయిన్ అయిపోయారు. అంటే ఇవాళ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇవాళ సాయంత్రానికే కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. ఇట్లా అయిపోయింది రాజకీయం. ఏమంటారు, మనం రాస్తాం పారాని ఆరక ముందే చనిపోయింది అని, కాళ్ల పారాని ఆరక ముందే విషాదం జోడు చేసుకుంది అన్నట్టు ఇది కూడా ఒక విషాదమే. కాళ్ల పారాని చనిపోయినట్టే కదా. ప్రజలు బీఆర్ఎస్ కదా వేసింది. అదే అంటే నేను చెప్తున్నా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ టైంలో కూడా వాళ్ళు ఏం శుద్ధపూసలు కాదు, ఇట్లా జాయిన్ చేసుకున్నారు. సో ఇవన్నీ జరుగుతాయి. 2-3 రోజుల్లో చూస్తుండండి. కాళ్ల పారాని ఆరక ముందే విషాదం చోటు చేసుకుందని రాస్తాం కదా మన పేపర్లో. సో కాళ్ల పారాని ఆరక ముందే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో జంప్ అవుతారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో, బీజేపీకి వచ్చి తక్కువ అనుకోండి. సరే ఇండిపెండెంట్ అంటే ఓకే, బట్ మిగతా వాళ్ళు తెలీదు. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు. అంతకుముందు బీఆర్ఎస్ కూడా ఇట్లా చేసింది, కాంగ్రెస్ కూడా అట్లా చేస్తుంది. వాళ్ళు వీళ్ళకేం పెద్ద తేడా లేదు. కొంచెం బీజేపీలో గెలిచిన వాళ్ళు కొంచెం ఉంటారు, సిద్ధాంత నిబద్ధత ఉంటుంది. దానిలో కూడా కొత్తగా జనరల్ అటు ఇటు ఏం చెప్పలేం. కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్ చేశారట 8 మంది. కిడ్నాపో లేదా స్వచ్ఛందమో కూడా తెలియదు. నన్ను కిడ్నాప్ చేసినట్టు చేయండి, యాక్ట్ చేస్తా అని కూడా అనొచ్చు. సో కాళ్లపారాన్ని ఆరక ముందే జంప్ జిల్లానీలు చాలా మంది ఉంటారు. ఇవాళ గెలిచి ఇవాళ జంప్ ఓకే, ఇండిపెండెంట్ గా గెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. నాకు టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను దానిలో జాయిన్ అయిపోతా, నాకు అన్యాయం చేసిన పార్టీ అంటే ఓకే, ఎదుటి పార్టీ అయినా. ఏ రెబల్ ఆ పార్టీలో చేరాలని లేదు. బట్ ఓటేసిన రోజే కళ్ళపారాన్ని ఆరక ముందే ఈ ఆత్మహత్యలు ఏమంటారు అయిన వాళ్ళు చూస్తూ ఉంటారు. రాబోయే 3 రోజుల్లో పబ్లిక్ కూడా పట్టించుకోవట్లే, ఎవరు పైసా ఇస్తే వాడికి ఓటు. అదే విధంగా అయింది అంతే. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, తిరుపతి రెడ్డి గారు ఎన్ఆర్ఐ. ముందుగా శరత్ గారు, సో ఓవరాల్ గా రిజల్ట్